ఓరుగల్లు అనగా వరంగల్ అంటేనే కాకతీయుల శిల్ప సంపదకు నిలయాలు. అక్కడ ఉన్న ఇప్పటికీ చెక్కుచెదరని కొన్ని ఆలయాలు, కొన్ని శిల్పాలు, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి మరియు రామప్ప గుడికి చాలా ప్రసిద్ధి చెందినది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ శిల్పకళా సంపదకు పేరుగాంచిందే వరంగల్. అయితే ఆ శిల్పాలలో దాగి ఉన్న రమణీయత, వాటి ఘనచరిత్ర, అప్పటి రాచరికపు పోకడలు, ఆ శిల్ప సంపదను, నాట్యగత్తెల వయ్యారాలను, నంది, అక్కడి దేవతా విగ్రహాలు, ఇప్పటికీ కొన్ని శిలలు వరంగల్ కోటలో మనకు కనిపిస్తాయి. ఇక వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, రామప్ప చెరువు, ఇంకా వరంగల్ జిల్లా చుట్టుపక్కల ఇంకా కొన్ని చోట్ల పురాతన ఆలయాలు అలాంటియి కొన్ని. ఆ శిల్పకళా చరిత్రను ముందు తరాలకు అందించాలన్న మంచి సంకల్పంతో గౌరవనీయులు చిత్రకారులు శ్రీ ఏలూరి శేషబ్రహ్మం గారు 60 మంది చిత్రకారులతో రంగురంగుల చిత్రాలు వేయించి హైదరాబాద్ మాదాపూర్లోని చిత్రమై ఆర్ట్ గ్యాలరీ, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనలో ఉంచారు. గత 3 రోజులుగా ఈ ప్రదర్శన జరుగుతున్నది. ఈరోజు ముగింపు సభ కనుక అందులో ఆ గ్యాలరీలో రంగురంగుల చిత్రాలు, శిల్పాలు, ఆలయాలు అవన్నీ చూపించారు. మన వరంగల్లో ఉన్న శిల్ప సంపదను మనకు చూపించని సంకల్పంతో ఉంచారు. ఈ 3 రోజులు చాలామంది ప్రముఖులు, రాజకీయవేత్తలు, కళాకారులు, కళా పోషకులు, క్యూరేటర్లు చాలామంది వచ్చి తిలకించి వెళ్ళారని తెలిసింది. అయితే ఈరోజు నేను కూడా తిలకించాలన్న సంకల్పంతో చిత్రమయ ఆర్ట్ గ్యాలరీకి వచ్చాను. ఇందులో సీనియర్, జూనియర్ చిత్రకారులు నంద్యాలకు చెందిన కోటేష్ గారు, కోటా ప్రసూన గారు, తర్వాత చిత్ర గారు, బొల్లు నరేష్ గారు, మా మిత్రుడు జి రాజమౌళి గారు, నా సహోద్యోగి అయిన రాజమౌళి గారు, ఆదిలాబాద్ జిల్లా కడెంకు చెందిన మిత్రుడు బోస్ గారు, తర్వాత కొంతమంది నాకు పేర్లు తెలియదు. వాళ్ళందరూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వారి వారి కుంచె నైపుణ్యంతో వేసిన చిత్రాలను, చాలా అందంగా వేసిన చిత్రాలను ఈ గ్యాలరీలో ఉంచారు. అయితే నేను కూడా చూద్దామని వచ్చాను. అట్లాగే మిత్రులను కలవచ్చు అనుకొని నేను కూడా చూద్దామని ఈరోజు వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ చిత్రకళా ప్రదర్శనకు రావడానికి. వచ్చినందుకు చూస్తున్నారు కదా, ఇది మొత్తం స్టేట్ చిత్రమై ఆర్ట్ గ్యాలరీది. ఇప్పుడు మనం ఆ గ్యాలరీలోకి వెళ్ళి రంగురంగుల వర్ణ చిత్రాలను, చిత్రకారులు వేసిన చిత్రాలను తిలకిద్దాం. మనం ఇప్పుడు హాల్లోకి, గ్యాలరీలోకి వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడు పదండి వెళ్దాం. యువ చిత్రకారులు నరేష్ బొల్లు మరియు ముఖ్య అతిథులతో ఫోటో దిగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ముఖ్య అతిథులు ఇక్కడ తిలకించడానికి వస్తున్నారు చిత్రాలను.
ఒక్కో చిత్రం ఒక్కొక్క భావాన్ని పలికిస్తుంది. నిజంగానే అక్కడ చిత్రం ఉందా? లేక శిల్పం ఉందా? అన్న అనుభూతి మనకు కలిగిస్తుంది. ఒక్కో చిత్రకారుడు ఒక తన వైవిధ్యతను ప్రదర్శించి దేనికి తీసికట్టుగా ఏ చిత్రాన్ని ప్రత్యేకత ఆ చిత్రమే కనిపిస్తుంది. దానికి ఉన్న విశిష్టత, దానికి పూసిన రంగులు, అద్దిన తీరు, వాళ్ళ పడ్డ శ్రమ ఈ చిత్రంలో కనిపిస్తుంది మనకు. ఇలాంటి ప్రదర్శనలు జరిగినప్పుడు నగరానికి దగ్గరలో ఉన్న చాలామంది యువ చిత్రకారులు గానీ, వాళ్ళ మిత్రులు కానీ వచ్చి చూస్తే చిత్ర ప్రదర్శన బాగుంటుంది. వారికి కూడా తెలిసిపోతాయి. ఈ ప్రాచీన శిలా సంపద గురించి పిల్లలకు కూడా మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి ప్రదర్శన జరిగినప్పుడు తప్పకుండా మీరు రిస్క్ తీసుకొని వచ్చి వాళ్ళకు చూపించి మీరు కూడా ఆనందపడగలరు. తనే మన ఆదిలాబాద్ జిల్లా కడెంకు చెందిన బోస్ అనే చిత్రకారుడు, యువ చిత్రకారుడు, మిత్రుడు. ఇతని చిత్రం చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదా! చిత్రకారులు కూడా ఉన్నారు. చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాట్య భంగిమలు ఇదంతా. ఒక్కో చిత్రం ప్రత్యేకత దేనికి అదేలా ఉంది. శిల్పం కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పిల్లలు, పెద్దలు అందరూ తిలకించడానికి వచ్చి తిలకిస్తున్నారు.
చూశారు కదా! వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ఆర్టిస్ట్ స్టార్ తెలుగును సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు అందించుటకు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు ముందే నోటిఫికేషన్లోకి వస్తాయి. ధన్యవాదాలు.